డైలీ టేస్ట్ ది డైలీ. ఆదోని జిల్లా విషయంలో కొత్త డ్రామాకు తెరలేస్తోందా? సీఎం చంద్రబాబు సైతం పరిశీలించమని చెప్పినా మొత్తం మ్యాటర్ని పక్కదారి పట్టించే ఎత్తుగడలు నడుస్తున్నాయా? కూటమిలో, అందులోనూ తెలుగుదేశం పార్టీలోనే ఇందుకు భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందరి అభిప్రాయాలకు భిన్నంగా మోకాలడుతున్న ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరు? ఇందుకలా జరుగుతోంది. ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్న క్రమంలో మెల్లిగా అది కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపుతున్నట్టు కనిపిస్తోంది. వాళ్ల వ్యవహారం మొత్తం ఉద్యమాన్నే నీరుగార్చేలా ఉందని, నేతలు తలోమాట మాట్లాడడం వల్ల నష్టం జరుగుతోందన్న చర్చ జరుగుతోంది. ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మానేసి కొత్త డిమాండ్స్ పెట్టడం కూడా స్వార్థ రాజకీయ వ్యూహంలో భాగమేనన్న విమర్శలు పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లా నుంచి విడగొట్టి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ ఉంటే కూటమి నేతలు తలోమాట మాట్లాడడం గందరగోళానికి దారితీస్తోందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఎక్కడైనా ఇలాంటి డిమాండ్స్, ఆందోళనల విషయంలో రాజకీయ పార్టీలు ముందుంటాయి. కానీ ఆదోని జిల్లా కోసం ప్రజలు, ప్రజా సంఘాలే స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, నేతలు మద్దతు మాత్రమే ప్రకటిస్తున్నారు. రాజకీయ పార్టీలు మొదట్లో ఆ పని కూడా చేయకుండా టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉన్నాయి. కానీ పెరుగుతున్న ప్రజల మద్దతు చూశాక నేతలు కూడా దీక్షా శిబిరానికొచ్చి మద్దతు ప్రకటించక తప్పలేదు. ఇతర పార్టీలతో పాటు కూటమి భాగస్వాములు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే కూడా ఆదోని జిల్లా సాధనకు మద్దతు ప్రకటించారు. గ్రామీణ నాయకులు స్వయంగా ఆందోళనలో పాల్గొంటున్నారు. అదంతా ఒకెత్తనుకుంటే అసలు అధికారంలో ఉన్న కూటమి నాయకులు తప్పదన్నట్టు మద్దతిస్తున్నారు తప్ప ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారు అన్నది లోకల్ క్వశ్చన్. చివరి రక్తపు బొట్టు వరకు ఆదోని జిల్లా ఏర్పాటు కోసం పోరాడతానని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్తున్నా ఇందుకోసం ప్రత్యేకంగా సీఎంను కలిసి ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదనే చర్చ జరుగుతోంది. అటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆదోని జిల్లా సాధన శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించడంతో పాటు ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జిల్లా ఏర్పాటు డిమాండ్ గురించి గతంలో ఎందుకు చెప్పలేదు, ఎన్నికల్లో హామీ ఇచ్చామా అంటూ సీఎం చంద్రబాబు కూడా ఆరా తీసినట్టు తెలిసింది. ఆదోని జిల్లా ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై లోకల్ ఎమ్మెల్యేలతో చర్చించాలని ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడును చంద్రబాబు ఆదేశించారట. ఆ మేరకు మంత్రి నిమ్మల అమరావతిలో జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కాగా అంతా ఆదోని జిల్లా కావాలని, ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారని చెప్పినట్టు తెలిసింది. కానీ ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డి మాత్రం ఎమ్మిగనూరు జిల్లా అంశాన్ని కొత్తగా తెరమీదకి తెచ్చినట్టు తెలిసింది. ఆదోని జిల్లా సాధన కోసం అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తూ ఉండగా ఆ సంగతి వదిలేసి టీడీపీకే చెందిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కొత్త డిమాండ్ పెట్టడం ఏంటంటూ అంతా షాక్ అయ్యారట. అసలు ఆదోని జిల్లా కావాలని, మద్దతివ్వమని తననెవరూ అడగలేదన్న జై నాగేశ్వరరెడ్డి తనకు మాత్రం ఎమ్మిగనూరు జిల్లా కావాలని ఉందన్నట్టు తెలిసింది. ఆ విషయంలో తన స్వార్థం తనదన్నది ఆయన వాదన. నా నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని కూడా చెప్పారు జై నాగేశ్వరరెడ్డి. ఓవైపు ఆదోని జిల్లా కోసం ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్న టైంలో టీడీపీలోని నాయకులే ఎమ్మిగనూరు ప్రస్తావన తీసుకురావడం అంటే ఆ ఉద్యమాన్ని నీరుగార్చడం గాక మరేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎమ్మిగనూరు జిల్లా కావాలని కోరుకోవడంలో తప్పు లేదని, జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడు ఆదోని ఆందోళన తీవ్రమయ్యాక కొత్త డిమాండ్ తెరమీదకి తీసుకురావడమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. కేవలం ఆదోని ఆందోళనలను నీరుగార్చడానికే కొత్త ఎత్తుగడ వేశారా అని అనుమానించే వాళ్ళు సైతం ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ కూటమికి, ప్రధానంగా టీడీపీకి నష్టం కలిగిస్తుందేమోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతోంది.